తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మరి శని త్రయోదశి, శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి, మరి ఆ విశిష్టత ఏంటి? ముఖ్యంగా రాసుల వారికి ప్రత్యేకంగా ఈ శని త్రయోదశి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఉంటాయంటారా? ద్వాదశ రాసుల వారికి కూడా. శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. మనకు శని త్రయోదశి అనగానే దాదాపుగా ఉన్నటువంటి అన్ని రకాల శనీశ్వర స్వామి ఆలయాలు కిక్కిరిసిపోతూ ఉంటాయి. హడావిడిగా వచ్చేసేసి అభిషేకాలు చేసుకొని స్నానం చేసేసి మనం వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పి కొంతమంది ఆ బట్టలు కూడా అక్కడ విడిచేసేసి వెళ్ళిపోతూ ఉండటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. మనం కొన్ని పురాణాలు, ఇతిహాసాలు ఇవి చూసుకుంటూ ఉంటే అసలు శని త్రయోదశి అంటే ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది అందులో చెప్పబడి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనం ఆచరించలేము. ఎందువల్లనంటే శని త్రయోదశి అనగానే శనికి సంబంధించిన వారము కాబట్టి మనం శనికి ఏదైనా చెయ్యాలి అనేటువంటి దాని మీదే ఉంటాం. తప్పులేదు. అర్ధాష్టమి శని కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, ఇవన్నీ ఉన్నవారు, శని నక్షత్రంలో జన్మించిన వారు, శని మహర్దశలో జన్మించిన వారనే కావచ్చు, అందరూ కూడా చేయవచ్చు. ఆ దోషం ఉన్నా లేకపోయినా శనికి అభిషేకం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకొని తీరవలసినదే. ఎందువల్లనంటే అభయప్రదాత, ఐశ్వర్యప్రదాత, మృత్యుప్రదాత, కటిక దారిద్ర్యప్రదాత, ఈ 4 ఆయనే. ఆయనకి మనం ఎంత చేస్తే అంత యోగాన్ని ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనకు ఈ శని త్రయోదశి రోజు నాడు ముగ్గురిని ఆరాధించాలమ్మా. ఈయన కాదు, శని త్రయోదశి రోజు నాడు ముగ్గురిని ఆరాధించాలి. శని త్రయోదశి రోజు నాడు ఉదయం ఎక్కడైనా ఆలయాల్లోకి వెళ్ళిపోయి చక్కగా శనేశ్వర స్వామి వారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకొని నల్లటి వస్త్రం ఆయనకు చుట్టి నువ్వులు ఉండలు ఆయనకి నివేదన పెట్టి మనం చేస్తుంటాం. అయితే ఇందులో కొంచెం చేయవలసింది ఏమిటి అంటే కనీస మాత్రం 19 జ్యోతులు వెలిగించడం శ్రేయదాయకం. అంటే ఒక వస్త్రం తీసుకొని 4 ముక్కలుగా ఇంత ముక్క కట్ చేసి అందులో నువ్వులు వేసి చక్కగా పురిది పేసేసి ఒక మట్టి ముక్కుల్లో 19 ఒత్తులు వేసి స్వామివారికి హారతిచ్చి పెట్టేస్తే అవి ఎలా అయితే భస్మం అవుతాయో ఆ రకంగా మన పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. అది ఉదయం పూట చేయవలసినటువంటి విధానం. అలాగే సాయంత్రం సమయంలో ఈశ్వర ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయాలమ్మా. ఈ ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేస్తే ఏమవుతుంది అంటే ఎంతటి దారిద్ర్యంలో ఉన్నా, ఎంత గట్టిగా శని ఆ మనిషిని పట్టుకుని ఉన్నా వెంటనే పేడ విరగడైపోతుంది. ఎందువల్లనంటే అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి గొప్ప అండర్స్టాండింగ్. అది లంకా దహనం చేసేటువంటి పరిస్థితులలో శనేశ్వరుణ్ణి కూడా అందరితో పాటుగా రావణాసురుడు బంధించేసినప్పుడు విభీషణుడు శనేశ్వరుని కూడా ఆంజనేయ స్వామి వారు కాపాడటం జరిగింది. ఆ సమయంలో శనేశ్వర స్వామి వారు ఆంజనేయ స్వామి వారికి ఇచ్చినటువంటి విధానం. అందుకే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమంటారా? శనివారం రోజున ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటారంటే ఆ పట్టినటువంటి శని పీడ అనేటువంటిది విరగడైపోతుంది ఆయన అనుగ్రహం వల్ల అనే ఒక ఉద్దేశ్యంతో ఆయన్ని ఆ రోజునాడు శనివారం రోజునాడు ఆంజనేయ స్వామి వారిని ఎంతగా ఆరాధిస్తామో అంతగా శనేశ్వరుడు సంతోషపడతాడు. కనుక ఉదయం పూట శనేశ్వరుడికి చేయవలసింది చేసేసి, మీకు ఈశ్వరుడు శక్తి ఇచ్చాడు అనుకుంటే వడమాల ఆంజనేయ స్వామి వారికి, లేదా వడమాల అంటే గారెలు, లేదా అప్పాలు, స్వీట్ అప్పాలు, లేదా కనీసం తమలపాకుల దండ, లేదంటే ఇలాచీ దండ, ఏదన్నా ఆంజనేయ స్వామి వారి మెడలో వేసి తమలపాకులతో ఆకు పూజ చేయించి అరటిపళ్ళు నివేదన పెట్టి, దారిలో ఎక్కడైనా మనకు కనుక కోతులు కనిపించినాయి ఆ రోజు నాడు అనుకుంటే అన్ని పల్లీలు లాంటి వాటికి ఏదైనా ఆహారం కింద పెట్టడం అనేటువంటిది ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఎదిగే ప్రయత్నంలో విఘ్నాలు వస్తూ, ఆటంకాలు వస్తూ అన్నీ చేతి వరకు వస్తాయి, చేతికి తీసుకోలేని పరిస్థితి. అంతకు మించినటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే అన్నీ ఎదుర్కొంటూ ఉంటాయి. అన్నం కలుపుకు నోట్లో పెట్టినట్టయా అని కొంతమందికి ఆ దిగే స్థితి కూడా ఉండదు. ఆ దిగే స్థితిలాగా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఒక సామెత చెప్తారు, అన్నీ ఉన్న అల్లుడు నోట్లో వస్తాయి అని చెప్పి. అటువంటి బాధ లేకుండా వెళ్ళిపోతుంటారు. అయితే ఇంకొంతమంది నేను చూస్తూ ఉంటానమ్మా, ఇది అందరికీ చెబుతున్నాను. ఆ రోజు నాడు ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్ర జపం చేయటం,
హనుమతే నమః, ఏది అంటే ఏది కుదిరితే అది ఆ మంత్రానుష్ఠానం అనేటువంటిది 108 మాలలు తీసుకునేదైనా ఒక్కసారి అయినా సరే, లేదంటే 108 ఇలాచీలు తయారు చేసి ఆ ఇలాచీలతో ఒక్కసారి అయినా సరే ఆ మాల మొత్తం కూడా చేయాలి. ఆ మాల ఎలా చేయాలంటే లోపల దాచుకొని చేయాలి. ఎందుకు చెబుతున్నాను అంటే మనము ఇలా పట్టుకొని చేస్తూ ఉంటాం, అందరికీ కనిపించాలని కావచ్చు, ఇంకోటి కావచ్చు. దీనివలన ఏం జరుగుతుంది అంటే మన దగ్గర ఉన్నటువంటి పుణ్యం మొత్తం కూడా అపహరించుకుపోతారు. ఎందువలనంటే గతి లేని వాళ్ళు గాళ్ళు తిరుగుతూ ఉంటారమ్మా. ఎవరు? గతి లేని వాళ్ళు గాళ్ళు తిరుగుతూ ఉంటారు. గతి లేని వాళ్ళు ఎవరండి అనొచ్చు. కొంతమందిని తిరుగుతూ ఉంటారు, నీకు పుట్టగతులు లేకుండా పోతావు అని చెప్పి. ఆ పుట్టగతులు లేకుండా ఉన్న వాళ్ళు గాల్లో సంచరిస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ మరణించిన వారే, వారికి పుట్టేటువంటి యోగ్యత ఉండదు కొంతమందికి. ఆ యోగ్యత లేని వారు ఈ గాల్లో సంచరిస్తూ ఉంటారు. ఆ సంచరించే వాళ్ళు ఏంటంటే మనం ఏదైతే జపం కనిపించేట్టుగా మాలు తిప్పుతూ ఉంటామో ఆ శక్తిని వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. మనం కొన్ని గుళ్ళలో కూడా చూస్తుంటాం, మాల ఇలా పట్టుకుని ఇలా చేస్తుంటారు, అందరికి ఇలా కళ్ళు మూసుకొని. వాళ్ళకి తెలియదు పాపం. ఆ జపం చేస్తే అంటే మనల్ని ఎవరు కదిలించకుండా ఉంటారు, జపం మాల చేతిలో ఉంది కాబట్టి మనల్ని ఎవరు కదిలించకుండా ఉంటారని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క శక్తి మొత్తం కూడా వాళ్ళు హరించుకుపోతారు. మీకు వారికి బాగా ఆకలేసింది, ఈ లోపు ఆకలితోటి బాగా అలమలాడుతున్న కొంతమంది ఉన్నారు. అక్కడ తీసుకొచ్చి మీరు అన్నం అలా పెట్టండి, ఉంటుంది అది, అందరు ఆకలి మీద తినేస్తారు. అలానే ఆ గతి లేని వారందరూ కూడా గాల్లో తిరిగే వాళ్ళందరూ కూడా శక్తిని తీసుకుపోతూ ఉంటారు. అందుకే గుప్తంగా చేయాలంటారు, రహస్యంగా చేసుకోవాలంటే. నేను ఎందుకు అంటే ఈ మాటను ఎందుకు చెప్పానంటే ఆంజనేయ స్వామి వారి మెడలో వడమాల వేయాలి, లేదంటే అప్పాల మాల వేయాలి, లేదంటే తమలపాకుల మాల వేయాలి. అది స్వామివారి మెడలో వేసేంత వరకు కూడా గోప్యంగా ఉండాలి. అది చెప్పకూడదు, అది ఎవరికి చెప్పకూడదు, సీక్రెట్. కానీ ఇది విన్న వాళ్ళు అంటే మీరు అంటే గురువులు కాబట్టి పరిహారం ఇవ్వచ్చు. వీటికి పరిహారాలు ఉండవమ్మా. అన్నిట్లకి పరిహారాలు ఉంటాయంటే ప్రపంచం మొత్తం మనం తప్పులే చేయొచ్చు, దానికి పరిహారం ఎందుకు ఈ పాపం చేద్దామని. కొన్నిట్లకి మాత్రమే పరిహారాలు ఉంటాయి, అన్నిట్లకి పరిహారాలు ఉండవు. తెలుసుకొని ఆచరించటమే. కనుక ఈ వడమాల వేసిన సాయంత్రం టైంలో చేసేటువంటివి, సాయంకాలం చేయాలి, ఉదయం కాదమ్మా, సాయంకాలం. ఆ సాయంకాలం చేసేటువంటి సమయంలో చక్కగా ఆ వడమాల కానీ, లేదంటే మీరు ఏలకులు ఇలాచి మాల తీసుకున్న ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని చక్కగా 108 సార్లు ఆయన మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని మళ్ళీ దాంట్లో బాక్సులు పెట్టి మూత పెట్టి అర్చక స్వామి వారికి ఇచ్చేసేయాలి. వారు అర్చక స్వామి వారి చేతికి ఇచ్చిన తర్వాత వారు దాన్ని బయటకు తీయాలి. మినహాయిస్తే మనం తీసి అందరి ముందు మనం ఇట్లా వేస్తున్నాం అనేటువంటిదిగా ప్రదర్శన జరిగిందా, అందులో ఏదీ ఉండదమ్మా. ఇంకా మనం దేనికోసం చేస్తున్నాం? పుణ్యం కోసం చేస్తున్నాం. ఆ పుణ్యం మనకు లభ్యం కాదు, మనం వేశాము అనేటువంటిది మాత్రమే ఉంటుంది, పుణ్యం లభ్యం కాదు. కనుక ఈ ఒక్క శనివారం చేయొచ్చు. శని త్రయోదశి అనేటువంటిది వచ్చిన రోజు నాడు శని నుంచి పడేటువంటి అపరిమితమైనటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలు, శని ఎంతటి వాడయ్యా అనంటే మేఘనాథుడి పేరు విన్నారు మీరు? ఇంద్రజిత్తు అని కూడా అని అంటుంటారు, రావణాసురుడు కుమారుడు. ఆయన అర్ధాయుష్యుతో వెలుపడానికి కారకుడినే శనేశ్వరుడే. అంటే రావణాసురుడు ఇంద్రజిత్తు జన్మించే సమయంలో గ్రహాలన్నింటినీ కూడా ఒక స్థితిలో అట్టు పెడతాడు. ఆ సమయంలో కనుక ఇంద్రజిత్తు కనుక వచ్చినట్టయితే చిరంజీవి అవుతాడు. కనుక రావణాసురుడు ఇంత దుర్మార్గంగా ఉన్నాడు, ఇంద్రజిత్తు ఇంకంతకు మించిన వాడు అవుతాడు. కనుక అతనికి పూర్ణాయుష్ అనేటువంటిది చిరంజీవిత్వం సంప్రాప్తం కాకూడదు, పూర్ణాయుర్దాయం కూడా సంప్రాప్తం కాకూడదు అని చెప్పి దేవతలు వీరందరూ కూడా ప్రేరేపించగా శనేశ్వరుడు పాదాన్ని పక్కకి జరుపుతాడు, వక్రగతి అంటారు. అప్పుడు ఆయన కొడతాడు, కుంటివాడైపోతాడు శని. ఆ కారణంగా ఆయన అంటే దేన్నైనప్పటికీ కూడా నిలబెట్టేటువంటిది, కూల్చేటువంటిది శనికి సాధ్యపడుతుంది. కనుక ఆ రోజు నాడు ఉదయం శనేశ్వరుడికి చేయవలసిన మొత్తం చేసుకొని సాయంత్రం ఈశ్వరారాధన చేసుకొని ఆంజనేయ స్వామి వారికి ఈ రకంగా కనుక గుప్తంగా తీసుకెళ్ళి మనం కనుక ఇచ్చినట్లయితే మనకు ఉన్నటువంటి సకల దారిద్ర్యాలు కూడా నిర్మూలమైపోయాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు పరిహారాలు చెప్తుంటే కూడా ఎంత ఆనందంగా అనిపిస్తుంది గురువుగారు. అంటే ఆ రోజు మొత్తం ఉదయం లేచింది మొదలు అసలు ఏం చేయాలి, ఉదయం ఏం చేయాలి, సాయంకాలం ఏం చేయాలి, ఆ రోజు మొత్తం ఏం చేయాలి, చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి, అసలు ఎంత క్లియర్గా మీరు చెప్తుంటే ఎంత హాయిగా ఉంది ప్రాణానికి. ప్రతి ఒక్కరూ పాపం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరియగు విధానంలో వెళ్తే వచ్చే ఫలితానికి ఏదో ఒకటి చేస్తే వచ్చేటువంటి దుష్ఫలితానికి చాలా తేడా ఉంటుందమ్మా. కాబట్టి బయటకు ఏది మీరు ప్రొజెక్ట్ చేయొద్దు, తీసుకెళ్ళి రహస్యంగా తీసుకెళ్ళి అర్చక స్వామివారికి స్వామివారి మెడలో వేయండి చాలు. లేదా ఆ అర్చక స్వామివారికే మనం అంటే గుళ్ళో మనం రసీదు దగ్గర వాళ్ళే తీసుకొచ్చి వేస్తారు, ఆ ఫలితం మనకు వస్తుంది. ప్రచరణ మాత్రం చేయకుండా చేసుకోవడం చాలా శ్రేయదాయకం. ఓకే, మొత్తానికి ఇది రహస్యంగా అంటే గుప్తంగా ఈ విధి విధానాలు చేస్తే అసలు ఎవరి జీవితమైనా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అనేది మీ మాటల్లో బాగా అర్థమైంది. ఆ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి గురుగారు, ఎంతో మంచి పరిహార మార్గాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం.
జీవితంలో ఎంతో ఎదుగుతున్నట్టే ఉన్నాను, కానీ అక్కడే ఉంటున్నా. ఒక స్టెప్ వేస్తున్నా, మళ్ళీ వెనక్కి వస్తున్నా. ఏంటి జీవితం? ఎప్పుడు చూడు కష్టాలేనా? ఎప్పుడు చూడు ఇబ్బందులేనా? వెళ్తున్నట్టున్నాం, ఎదుగుతున్నట్టు అనిపిస్తున్నాం, కానీ ఎదగట్లేదు అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో చక్కటి అద్భుతమైన రోజు, అద్భుతమైన పరిహారం ఈ శని త్రయోదశి నాడు ఎంతో చక్కటి ఎవరికి కుదిరిన పరిహారం వాళ్ళు చేసుకోండి అంటూ ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎలా ఉండాలి, ఏ విధి విధానాలను ఆచరించాలి, ఏ నామాన్ని జపించాలి అనేది పూర్తిగా వివరంగా వివరించారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి ఖచ్చితంగా అందరూ కూడా ఆచరించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.